ఎవరిది కొత్త నంబర్? హలో మేడం, మీ పేరు మీద పార్సిల్ వచ్చింది. బయట వెయిట్ చేస్తున్నాను మేడం, వచ్చి తీసుకుంటారా? నా పేరుకా? ఒక్క నిమిషం వస్తున్నాను. తీసుకోండి మేడం. ఎవరు బుక్ చేశారు? కర్ణ అంట మేడం. సార్ అమౌంట్ పే చేసేశారు మేడం. పే చేశారా? ఇది కర్ణ సార్ ఆర్డర్ చేశారా? నా ఫేవరెట్ ఫుడ్ ఏదో గుర్తుంచుకొని ఆర్డర్ చేశారు. ఏమైంది దీనికి? లేక ఎవరైనా నేను పస్తులున్నానని ఆయనకి చెప్పారా? కృష్ణ కృష్ణ, ఇంత జరిగినా ఆయన ఎందుకు నా దగ్గర అభిమానంగా ఉన్నారు? దీన్ని బట్టి నాకేం సూచిస్తున్నారు? అయిపోయిందా? నాకు నిద్ర వస్తుంది. 2 ముద్దలు తిన్నారు, అప్పుడే చాలంటే అలా? చూడండి, ఇలాంటి టైంలో కరెక్ట్గా తినాలి. ఇలాంటి టైమా? అంటే బయటకు వచ్చాం కదా, మీరు కరెక్ట్గా భోజనం చేయకపోతే హెల్త్ అప్సెట్ అవుతుంది. సో ప్లీజ్. వద్దు కర్ణ, ప్లీజ్. చూడండి, ఇది ఫినిష్ చేస్తే మళ్ళీ నేను ఫోర్స్ చేయను. చూడండి, చూసి నేర్చుకోండి కొంచెం. పెళ్ళై 10 ఏళ్ళైనా కూడా పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో తెలీదండి మీకు. ఈ టాబ్లెట్ తీసుకోండి. ఏం టాబ్లెట్ ఇది? మీరు అనకపోయినా 2 రోజులుగా మీ మొహంలో ఫుల్ నీరసం కనిపిస్తుంది. ఇది తీసుకోండి, సరైపోతుంది. ఆహా, జోడీ అంటే ఇలా ఉండాలి. నిత్య ఏదో తెలియక మాట్లాడారు, వదిలేండి. బాధపడకండి ప్లీజ్. లేదు కర్ణ, చూసే వాళ్ళ కళ్ళకి మనం ఎలా నడుచుకుంటామో అలాగే కనపడుతుంది కదా. వాళ్ళతో అది తప్పో కాదో వాదించలేం, కానీ ఆ మాట పడడానికి మనం అవకాశం ఇవ్వకూడదు కదా. ప్లీజ్, మీరు కొంచెం కేర్ చూపించడం ఆపండి. నిత్య, నేను వేరే అర్థంలో కేర్ చూపించట్లేదు. ఒక మనిషిగా ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటున్నాను అంతే. అంటే మీ కళ్ళకి నేను అయ్యో పాపం అని పోగొట్టుకుంది ఏమన్నా బాధపడుతుందో అన్నట్టు కనిపిస్తున్నానా? చూడండి కన్నా, నన్ను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇలా మీరు అన్నిట్లోనూ తలదొచ్చితే చూసేవాళ్ళు 1000 మాట్లాడతారు. అలా అనిపించుకోవడం నాకు ఇంకా హింస. నిత్య, మనం ఏంటో మనకి తెలుసు కదా. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామని మన వాళ్ళు నమ్ముతున్నారు. వీళ్ళు అదే అనుకున్నారు. మనం ఇక్కడికి వచ్చింది అదంతా సరిచేయడానికి. అంతవరకు ప్లీజ్ ఊరుకోండి. అంతవరకు ఊరుకోవాలా? ఆడపిల్ల ఒక్క క్షణం వేరే ఎవరితోనైనా కొంచెం చనువుగా నడుచుకుంటే ఎన్ని అర్థాలు తీస్తారో తెలుసా? చూడండి కన్నా, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను ప్రేమలో మారానో లేక సందర్భాలు అలా అనిపించేలా చేసేయో నాకు తెలీదు. కానీ తేజస్ తప్ప వేరే ఏ ఒక్కరితోనూ క్లోజ్గా ఉండడం నా వల్ల కాదు. ఈరోజు అందరి ముందు మీతో క్లోజ్గా ఉన్నట్టు నాటకం ఆడే పరిస్థితిలో ఉన్నా లోపల అదెంత హింసగా ఉందో నాకు మాత్రమే తెలుసు. లేత చర్మానికైనా గాయం మాసిపోవచ్చు, కానీ లేత మనసుకైనా గాయం చచ్చే వరకు మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. అప్పుడు నాకింకా 7 ఏళ్ళు, నిధికి 3 ఏళ్ళు. ఇద్దరం మా పాటికి మేము ఆడుకుంటున్నాం. పక్కింటి అంకుల్ తమాషా చేస్తూ నిధిని ఎక్కడెక్కడో ముట్టుకోవడం మొదలుపెట్టాడు. అదేంటో నాకు తెలియకపోవచ్చు. మనసు అది చెడ్డది చెడ్డది అని అంటూనే ఉంది. గట్టిగా అరిచాను. అందరూ వచ్చేలాగా అతను పారిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా గొడవ పెట్టి అతన్ని పంపించేశారు. కానీ అతని వైఫ్ వెళ్లే ముందు మా ఇద్దరిని చూసి, నీడ వంకరగా ఉంటే నేల వంకరంటే ఏం లాభం?
ఆడదైనందుకు ఇచ్చే మొదటి అపవాదు నేను నేర్చుకున్న మొదటి పాఠం. లోకాన్ని చుట్టానికి అందరికీ 2 కళ్ళు చాలు, కానీ ఆడదానికి ఒళ్ళంతా కళ్ళే ఉండాలని ఆ రోజే అర్థమైంది నాకు. రోడ్డు, బస్సు, ఆఫీసు ఎక్కడికెళ్ళినా చోటు మారుతుంది అంతే, కానీ మేము అనుభవించే తంట ఒక్కటే. ఎక్కడైనా తప్పు ఎవరిదైనా వెతికితే వాళ్ళ కళ్ళ ముందు కనిపించేది ఆడదే. దానికి దీనంతటికి ఏం సంబంధం అని మీకు అనిపించవచ్చు. మీరు ఇలా నా మీద కేర్ పెట్టడం, నేను మీతో నవ్వుతూ ఆనందంగా ఉండడం, ఇదంతా మనకి సరిగ్గానే అనిపించవచ్చు, కానీ చూసే వాళ్ళ కళ్ళకి అది వేరే వాళ్ళ కళ్ళకి చాలా చెడుగా కనిపిస్తుంది కన్నా. చాలదన్నట్టు ఈ వైఫ్ హస్బెండ్ అనే ఫాల్స్ పట్ట వాళ్ళందరికీ సులభంగా నమ్మేస్తుంది కన్నా. ఫాల్సే కదా నిత్య, ఎప్పటికైనా ఇది కలుస్తుంది. అయినా ఇంత పెద్ద ఫాల్స్ని మనం చేత్తో పట్టుకున్నాం, దాన్ని కాల్చొద్దంటే వదిలేస్తుందా? మనం త్వరగా నిజాన్ని కనిపెట్టి చేయి కడుక్కోవాలి. అది మనిద్దరికి తెలుసు కన్నా. ఈ ఫాల్స్ మాట నన్ను మాత్రమే కాలుస్తుంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ నాతో మిమ్మల్ని కాలుస్తుంది. రేపు పాపం ఏమీ తప్పు చేయకుండా ఇలాంటి దాని చెల్లెలని నిధిని కాల్చడం స్టార్ట్ చేస్తుంది. ఇన్నేళ్ళు ఇదంతా సహిస్తూ ఉన్నాను, ఇది ఎలాగో దాటేశాను, కానీ నా చెల్లెలు అలాంటి కారణానికి నొప్పి కలగకూడదు. నేను నాకన్నా ఎక్కువ తన కోసమే ఇలా రాయిలా అయ్యాను. ఇంతున్నా ప్రేమ విషయంలో అట్లీస్ట్ సంతోషం దొరుకుతుందని చాలా ఆశపడ్డాను, కానీ అది అలా అయిపోయింది. ఇంకా ఏం చూడాలి నేను? నిత్య చూడండి, మీ మాటలకు నేను ఒక్క మాటలో సమాధానం చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తున్నాను. మీరు కోల్పోయిన సంతోషం ఏ రూపంలోనైనా మీ ఒడిలోకి వచ్చి చేరుతుంది. చివరి దాకా మీతోనే ఉంటానని భరోసా కూడా ఇస్తుంది. నమ్మండి. అన్న రా అన్న, అన్న రా. రండి 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 రండి. రే ఆగరా రే. ఏంటన్నా బయట గేటు దగ్గర ఎవరన్నా చూస్తారేమో. అన్నా గేటు దగ్గర ఎవరు లేరు, ఏం పర్లేదు రా. నన్ను రండి రండి. ఊరికే గుంజుకోకరా నువ్వు. రండన్నా, రండి రండి.